ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 22, 23 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే శుక్రుడు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. శుక్రుడు 4వ సంచారం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క 2 కోరికలు తీరబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. గురువుగారి సెల్ నెంబర్ 9618133998. నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో శుక్రుడి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండబోతుంది. వీరి జీవితంలో శుక్రుడి మార్పు వల్ల విపరీతమైన అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెరుచుకోబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి యొక్క 2 పెద్ద కోరికలు ఎలా తీరబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాము మీకు అర్థం అవుతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కోపంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సింహ రాశి ముఖ్యంగా తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచూ ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. మీ వాళ్ళు అనుకునే వారే మిమ్మల్ని ఎక్కువగా హాని కలిగిస్తారు. వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి బాధకు కూడా వాళ్ళే కారకులు అవుతారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు మాత్రం మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేయాలన్న మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సింహ రాశి అన్నందు జన్మించిన వారు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. వీరు ఏ విషయం అయినా ముందడుగు వేసి ఆ విషయాన్ని అయితే పరిష్కరిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు కూడా ఎవరికి అర్థం కావు. ఈ రాశివారు అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆత్మాభిమానం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సింహ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. వీరు ఎంత ఉన్నత సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపన నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఈ రాశివారు అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత కూడా వీరు ఇస్తారు. ఈ రాశివారు అంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ముందుకు వెళ్ళాలి, డబ్బు బాగా సంపాదించాలి,
పై స్థాయిలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి అయితే అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశిలో జన్మించిన వారు ఇతరుల కింద పని చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరు సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు. అయితే వీరు ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. కానీ వీరికి నచ్చితే మాత్రమే ఆ పని చేస్తారు. వీరికి నచ్చకపోతే ఆ పని మాత్రం అస్సలు చేయరు. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ అందరికంటే నెంబర్ వన్గా బతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అయితే కోపం అయితే ఎక్కువగానే ఉంటాయి. వీరి కోపం కారణంగా వీరి దగ్గర వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు అయితే జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలి, డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం అయితే కష్టపడుతూ ఉంటారు. సింహ రాశి వారు గతంలో ఎన్నో కష్టాలను బాధలను పడతారు. నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల వీరి జీవితంలో ఎన్నో అవమానాలను కూడా అడ్డంకులను కూడా వీరు అనుభవించారని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి నవంబర్ 22, 23 తేదీల్లో అయితే మీ యొక్క కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. విపరీతమైన అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి 4వ సంచారం అద్భుతమైన ఫలితాలనే ఇవ్వబోతుంది. శుక్రుడు అయితే మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ 2 రోజుల్లో అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఈ సమయంలో మీకు సింహ రాశి వారికి మీ గతంలో స్త్రీలతో ఏదైనా విభేదాలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ సమయంలో మీ యొక్క భార్యతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అయితే ఈ సమయంలో సింహ రాశి వారికి మాత్రం మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. అదేవిధంగా విడిపోయిన భార్య భర్తలు కూడా ఈ సమయంలో కలుస్తారు. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవితంలో మీరు పై స్థాయికి వెళుతారు. ఈ సమయం మీకు అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానించారో మీ యొక్క బంధువులు కావచ్చు, మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళే మీకు ఈ సమయంలో దగ్గర కాబోతున్నారు. అదేవిధంగా దూరమైన స్నేహితులు కూడా మళ్ళీ ఈ సమయంలో కలుస్తారు. ఈ సమయంలో మీ బంధువుల యొక్క సపోర్ట్, మీ యొక్క స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మీ కళ నెరవేరుతుంది. ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది. ఎప్పటి నుంచో మీరు ఒక వాహనం కొనాలి అని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. మీ మనస్సులోని బాధ తొలగిపోతుంది. మీకు దృఢ సంకల్పం పెరుగుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు, మీరు కోరుకున్న సంబంధం కూడా మీకు సెటిల్ అవుతుంది. ఈ 2 రోజులు మీరు ప్రయత్నాలు కొనసాగించండి. మీరు ఈ సమయంలో శుక్రునికి సంబంధించిన పరిహారాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. శుక్రుని అనుగ్రహం పొందాలి అంటే నానబెట్టిన బొబ్బలను గోమాతకు పెడితే శుక్రుని అనుగ్రహం మీరు పొందుతారు. స్నానం చేసే నీటిలో నిత్యం 2 పాల చుక్కలను వేసుకొని చేయండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు ఈ సమయంలో మీకు తెరుచుకుంటాయి. ఆరోగ్యం సమస్యలు మొత్తం తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో మీకు అనుకున్న కోరికలు తీరుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.